భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనకున్న సందేహాలకు సమాధానాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సూక్తం, పురుష సూక్తం అంటే ఏంటి గురువు గారు? శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి. అవునా? అంటే అమ్మవారు అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలి అంటే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ అని చెప్పి శ్రీరంగంలో వస్తుంది, శ్రీ సూక్తంలో వస్తుంది మనకి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. లక్ష్మీదేవి యొక్క గుణగణాలు మొత్తం శ్రీ సూక్తంలో ఉంటాయి. హిరణ్యవర్ణాం అమ్మవారు ఎలా ఉంటుందంటే బంగారు వర్ణంలో ఉంటుంది. అంటే అమ్మవారి గురించి మొత్తం స్తుతించడమే. నువ్వు అలా ఉన్నావమ్మా, ఇలా ఉన్నావమ్మా అని. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. అందుకనే మన చంద్రుని కూడా ఎవరు పిలుస్తారు? చంద్రుని అందరూ సందమామ. ఎందుకు అవుతాడు మామ? ఎట్లా అవుతాడు మనకి? మామ ఎందుకని పిలుస్తాం? తెలియదు కదా. లక్ష్మీ అమ్మవారితో పుట్టినవాడు ఎవరు అంటే చంద్రుడు. లక్ష్మీదేవి ప్రపంచం మొత్తానికి తల్లి కాబట్టి మన అమ్మ వాళ్ళ అన్న తమ్ముడు ఏమవుతాడు మనకి? మేనమామ అవుతాడు కదా. అందుకని చంద్రుడు విశ్వం మొత్తానికి మామ అవుతున్నాడు. అందుకని చందమామ అని పిలుస్తాం మనం. అంటే అమ్మవారు ఏ రకమైనటువంటి వర్ణంలో ఉంది, ఏ రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది, ఎలా చేస్తే బాగుంటుంది. అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే శ్రీ సూక్తం నిత్యం పారాయణ చేసేటువంటి వాళ్ళ శరీర ఛాయ కూడా బంగారు వర్ణంలో ఉంటుంది. శ్రీ సూక్తంలో ఉండేటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి స్మరించడం ద్వారా ముఖ్యంగా మనకి ఈ ఫేస్ ఎక్సర్సైజ్ అంటాం కదా, ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ముఖ కవళికలు మారిపోతాయి. రక్తం ఏదైతే ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ జరుగుతుంది. కళగా మారుతుంది. ఆ కళగా మారిన వర్ణం ఎలా ఉంటుందంటే హిరణ్యవర్ణం హరిణి, బంగారు మైల్లో మారుతుంది. అందుకని లక్ష్మీదేవి యొక్క గుణగణాలను, లక్ష్మీదేవి యొక్క శక్తిని, లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించడానికి కావలసినటువంటి అక్షరాలను దాంట్లో నిమిడీకృతం చేసి శ్రీ సూక్తం అనేటువంటి ఒక సూక్తము అంటే పాఠము అని అర్థం. అలాగే పురుష సూక్తం. పురుష సూక్తం అంటే ఏంటి? ప్రపంచానికి ఆది పురుషుడు ఎవరు? విష్ణుమూర్తి ఎలా ఉంటాడు, ఎవరు ఎక్కడి నుంచి ఉద్భవించారు అని చెప్పి తెలుసుకోవటమే పురుష సూక్తం. అసలు నిజంగా పురుష సూక్తంలో కొన్ని మంత్రాలు చెప్తూ ఉన్నారు నాన్న. వాటిల్లో కొంతమంది ఏదో అవమానించినట్టుగా ఫీల్ అవుతున్నారు. దాంట్లో ఏంటి అంటే బ్రాహ్మణుడు ముఖం నుంచి వచ్చాడని, వైశ్యుడు హృదయం నుంచి వచ్చాడని, క్షత్రుడు కడి నుంచి వచ్చాడని, శూద్రులు పాదాల నుంచి వచ్చారని అని చెప్పి, అంటే ఇతర కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హీనంగా చూస్తున్నారు బ్రాహ్మలు అని అనుకుంటున్నారు. అవునా? మనం వెళ్ళి దేవుడికి ఏం పట్టుకొని నమస్కారం చేస్తాం చెప్పండి? పాదాలు పట్టుకొని నమస్కారం చేస్తాం. స్వామివారి పాదాలే కదా. అవునా? ప్రతి ఒక్కడికి ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే ఏ రకమైనటువంటి కులాలని తక్కువగా చూడమని ఎక్కడా లేదు. రామాయణం చూడండి, సింపుల్గా ఒకటి తీసుకోండి. రామాయణంలో రాముడు క్షత్రియుడు, ఆయన గురువు బ్రాహ్మడు కదా. రాముడు గురువుగా బ్రాహ్మణ్ణి కొలిస్తే రామచంద్రమూర్తిగా రాముడు కొలుస్తున్నాడు. అవునా? వీళ్ళిద్దరి గురించి లోకానికి తెలియజేసిన వాళ్ళు ఎవరు? వాల్మీకి. అవునా? వీళ్ళిద్దరి కంటే మంచి గొప్ప స్థాయిలో ఉన్నట్టేగా వాల్మీకి. అవునా? వాల్మీకి ఎవరు? వేటగాడు. అవునా? మరి వీళ్ళని ఉన్న స్థానంలో ఉంచారా, తొక్కేశారా ఇక్కడ? కదా. అంటే మంత్రాలకి పెడార్థం తీసుకునేటువంటి వాళ్ళు ఏదో బయట జనాలని అట్రాక్ట్ చేయాలి, బ్రాహ్మలు లేదు వేరే మతాల వాళ్ళు, వేరే కులాల వాళ్ళు మనల్ని తొక్కేస్తున్నారు, ఈ రకమైనటువంటి కుంచిత భావం జనాల్లోకి ఇంజెక్ట్ చేయడానికి, వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కుతంత్రం తప్పితే పురుష సూక్తం అత్యద్భుతమైనటువంటిది. ఇప్పుడు ఒక కొలం ఉంది నాన్న, పెద్ద కొలం ఉంది. కొలంలో ఒక చేపలు పట్టేటువంటి వాడు దిగాడు, వల వేశాడు, అన్ని చేపలు పడ్డాయి. ఒక చేప మాత్రం, చేపలు పట్టేటువంటి అతను బెస్తవాళ్ళు అంటారు కదా, ఆ బెస్తవాళ్ళ కాళ్ళ కింద పట్టుకొని ఉందిట, కాలు పట్టుకొని ఉందిట. మిగిలిన చేపలు మొత్తం అడిగినాయి.
ఎందుకు ఆ చేపను తీసుకోలేదు అని. అది నా కాళ్ళు పట్టుకుంది, నేను దాన్ని ఏం చేస్తాను అని అన్నట్టు. ఎవరైతే భగవంతుడు శరణాగతి వేడతారో వాళ్ళని భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు, శిక్షించడు కదా, రక్షిస్తూనే ఉంటాడు. అలాంటిది పాదాల నుంచి శుద్ధులు పుట్టినప్పుడు పాదాలనే మనం నమస్కరిస్తున్నప్పుడు, భారతంలో చూశారో లేదో, యుద్ధం జరిగే సమయంలో శ్రీకృష్ణ భగవానుడిని దుర్యోధనుడు వెళ్తాడు, అర్జునుడు వెళ్తాడు ఆయన్ని సహాయం చేయమని అడగడానికి. దుర్యోధనుడు ఫస్ట్ కాళ్ళ దగ్గర కూర్చొని నేను ఈయన కాళ్ళ దగ్గర కూర్చునేది ఏంటి అని చెప్పి అడిపోయి కూర్చుంటాడు. అర్జునుడు ఏం చేస్తాడు, భక్తితో కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. మొట్టమొదటిగా ఎవరిని చూశాడు శ్రీకృష్ణుడు, ఎవరు చూడగలుగుతాడు, తలం పైన కూర్చున్న దుర్యోధనుడినా కాళ్ళ దగ్గర కూర్చున్న అర్జునుడు కదా. మరి భగవంతుడు అంత అనుగ్రహిస్తున్నప్పుడు ఎందుకురా నాయన ఈ కులమతాల భేదాలు అంటే, ఉన్నదానికి చెడు అర్థాలు తీసుకొని జనాల్ని పాడు చేస్తున్నారు, ఒక మాట చెప్పాలి అంటే. కాబట్టి పురుష సూక్తం కూడాను విష్ణుమూర్తి యొక్క లక్షణాలు, గుణగణాలు, అన్న శక్తి ఏదైతే ఉందో, ఎక్కడ ఉద్భవం జరిగిందో, ఇప్పుడు మనం విశ్వరూపం అని చెప్పి చూస్తూ ఉంటాం కదా, విశ్వరూపణ సందర్శన సౌభాగ్యం అంతా కూడాను చక్కగా పురుష సూక్తంలో చెప్పబడింది విష్ణుమూర్తి. అందుకనే విష్ణుమూర్తికి పూజ చేస్తే పురుష సూక్తం, తప్పనిసరిగా విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది కదా, శ్రీ సూక్తం, ఈ రెండు కూడాను పారాయణ చేయటం వల్ల తప్పనిసరిగా మనిషికి కావాల్సినటువంటి మానసిక ప్రశాంతత, వర్చస్సు, లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది అంట. ఈ పురుష సూక్తం, శ్రీ సూక్తం ఆడవాళ్ళు పఠించవచ్చా అనేటువంటిది ఒక పెద్ద సమస్య. మంత్రాలు, కొన్ని మంత్రాలు ఆడవాళ్ళు పఠించకూడదు అనేటువంటిది ఒక నియమం. ఎందుకు ఆడవాళ్ళు ఎందుకు పఠించకూడదు? గాయత్రి అమ్మవారు వేదమాత కదా, సరస్వతి అమ్మవారు స్త్రీదేవత కదా, వాళ్ళు మేమెందుకు పఠించకూడదు అంటే, వాళ్ళు ఆయా శక్తులకి అధిష్టానంగా వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎందుకు మంత్రాన్ని పఠించకూడదు అంటే, ఆడవాళ్ళకి నెలసరి ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, నెంబర్ 1, పొరపాటున కూడా ఆ సమయంలో మంత్రోచ్చారణ చేయకూడదు అనేటువంటిది ఒకటి నియమం. రెండవది, మంత్రం చెప్పేటప్పుడు అఘోరేభ్యో దఘోరేభ్యో చెప్తున్నప్పుడు నాభి నుంచి మంత్రం వస్తుంది. అవునా? గర్భసంచి ఉండేది ఎక్కడ? దానివల్ల ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి రావా? వాళ్ళు ఆరోగ్యం కోరే కదా మంత్రాలు చెప్పొద్దని చెప్పింది, దాన్ని కూడా చెడుగానే వక్రీకరిస్తే తప్పు కదా. కొన్ని మంత్రాలు ఆడవాళ్ళు కొన్ని మాత్రం చదువుకోవచ్చు, దాంట్లో సమస్య లేదు. అని పురుష సూక్తం అనేటువంటిది మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు. శ్రీ సూక్తంలో కూడాను ఫలశ్రుతి మాత్రమే చదవాలి తప్పితే శ్రీ సూక్తం మొత్తం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదు. ఫలశ్రుతి ఉంటుంది, ఆ ఫలశ్రుతి మాత్రమే చదువుకోవాలి ఆడవాళ్ళు. అంటే ఆడవాళ్ళు ఏంటి, ఫలితం ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆడవాళ్ళని కష్టపడొద్దనే కదా చెప్తోంది. వేదం చెప్పినా, శాస్త్రం చెప్పినా, మగవాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా కష్టపడొద్దు, శుతిమెత్తగా ఉంటారు, మీ మనసు కూడా చాలా శుతిమెత్తగా ఉంటుందనే కదా. అలాంటి సమయంలో ఈ గర్భ సంబంధమైనటువంటి దోషాలు, అలాగే ఇప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళు కూడా పారాయణ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, లోపల పెయిన్స్ పెరుగుతుంటే ప్రాబ్లం అవుతుంది, లోపల ఉండేటువంటి పిండానికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అందుకని ఆడవాళ్ళని మంత్రాలు ఎందుకు చదువుతాను చెప్తా ఉంటే ఎందుకోసం చదువుతాను. కాబట్టి వాటిలో ఉండేటువంటి ఫలశ్రుతి చదువుకోవచ్చు ఆడవాళ్ళు, ఏమాత్రం కూడా సందేహం. గురువు గారు, మా ప్రేక్షకులకు మంచి చక్కటి పరిహారాలు, సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. చూశారు కదా, మీకున్న సందేహాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేసి మీ సమాధానాలని, పరిహారాలు తెలుసుకోండి. సో ఇది వాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.